నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఎమోషన్స్ ఇవి నాకు చాలాసార్లు ఎమోషన్ గురించి మాట్లాడితే నా కంట్లోంచి నాకే కళ్ళు నీళ్ళు తిరుగుతూ ఉంటాయండి. ఎందుకంటే ఎవ్రీ ఎమోషన్ మనకి చాలా ఇంపార్టెంట్. బాధ కానీ, కోపం కానీ, సంతోషం కానీ ఇవన్నీ పంచుకునే పార్ట్నర్ కూడా మనకు అంత ఇంపార్టెంట్. మనలో ఎంత ఎమోషన్స్ బాండింగ్స్ ఉంటాయి మన పార్ట్నర్తో అంతగా మనం మమేకం అయిపోతూ ఉంటాం. అసలు ఇప్పుడున్న సమాజంలో ఎమోషన్స్ కన్నా లాజిక్స్ ఎక్కువగా పనిచేస్తున్నాయి. ఈ లాజిక్స్ వల్లే చాలామంది వాళ్ళ లైఫ్ పార్ట్నర్ నుంచి కానీ విడిపోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. మీలో ఎవరైనా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు, లేదు ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నారు, ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు ఎలా స్టార్ట్ చేయాలి, మీలో ఏమైనా తప్పులు ఉన్నాయా, ఎలా కరెక్షన్ చేసుకోవాలి, డీటెయిల్గా వీడియోలో వివరించడం జరిగింది. గణేష్ బందాడి మనతో పాటు ఉన్నారు, కంప్లీట్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఒక మ్యారేజ్కి ఒక జంట వెళ్తున్నారు. ఎవరికి వారు పర్సనల్గా మేము మ్యారేజ్కి సిద్ధంగా ఉన్నాము అని చెప్పుకోవటానికి వాళ్ళకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? మ్యారేజ్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లైఫ్ డిసిషన్ అండి. జీవితంలో తీసుకున్న ఎన్నో నిర్ణయాలలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అంటే అతి పెద్ద ముఖ్యమైన నిర్ణయం అనేది పెళ్ళి. అన్ఫార్చునేట్లీ చాలామంది క్లారిటీ లేకుండా తొందరపడి డిసిషన్ తీసుకుంటారు, తర్వాత సఫర్ అవుతుంటారు. అంటే ప్రిపరేషన్ లేకుండా, కంప్లీట్ క్లారిటీ అవేర్నెస్ లేకుండా మ్యారేజ్ మీద ఒక డిసిషన్ తీసుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, కొంతమంది పెళ్లి కూడా చేసుకోరు క్లారిటీ లేకుండా. సో ఈ బిగ్గెస్ట్ డిసిషన్ కావాల్సిన 3 లక్షణాలు అండి. ఒకటి ఏంటంటే ఇమోషనల్ ప్రిపరేషన్, ఇమోషనల్ రెడీనెస్, భావోద్విక సిద్ధత. అంటే పెళ్ళికి కావాల్సిన సిద్ధత, ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఇమోషనల్ రెడీనెస్. తర్వాత రెండోది మెంటల్ రెడీనెస్, అండ్ మూడోది మ్యారిటల్ రెడీనెస్. ఎమోషనల్ రెడీనెస్ అండ్ మెంటల్ రెడీనెస్. ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి సార్? చాలా ఉందండి. మనకు మనసుకి అదే మనసుకి మైండ్ అండ్ హార్ట్ అంటాం కదా. ఇమోషన్స్ అన్నీ ఏంటంటే ఇప్పుడు చూడండి, అంటే లాజిక్స్కి ఎమోషన్స్కి ఎంత తేడా ఉంటుందండి. ఇమోషనల్ రెడీనెస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇమోషన్స్, మెంటల్ రెడీనెస్ ఈజ్ ఆల్ అబౌట్ లాజిక్స్. లాజికల్గా ఉండాలి, మెంటల్గా ఉండాలి. అబ్సల్యూట్లీ లేదండి, మెంటల్ అండ్ లాజిక్స్ ఆర్ సేమ్. మైండ్ ఈజ్ డ్రివెన్ బై ఆల్ లాజిక్స్. ఇట్స్ అ మెంటల్ రెడీనెస్. అంటే ఫ్యాక్ట్స్ అండి, ఫ్యాక్ట్స్, రియాలిటీ, లాజిక్స్ ఇవన్నీ కూడా మెంటల్ రెడీనెస్లో వస్తాయి. కానీ ఇది భావోద్వేక రెడీనెస్, ఇమోషనల్ రెడీనెస్ ఏంటంటే దే షుడ్ నాట్ క్యారీ ఎనీ పాస్ట్ ఇమోషనల్ బ్యాగేజ్. వాళ్ళకు ఇమోషన్స్ ఎలాంటివి, ఆ ఇమోషన్స్కి తగ్గట్టు అనుగుణంగా లైఫ్ పార్ట్నర్ దొరకాలి. అండ్ పెళ్లి తర్వాత వచ్చే ఆ బాధ్యతలు, ఆ రెస్పాన్సిబిలిటీ, అలైన్మెంటు కావాల్సినవన్నీ కూడా పెళ్ళికి కావాల్సిన అన్ని వాటిపైన వాళ్ళకి ఇమోషనల్గా ఎలా కనెక్ట్ అవుతున్నారు, ఇమోషనల్గా ప్రిపేర్ అయ్యారా. సమ్ పీపుల్ ఆర్ రెడీ, మెంటలీ రెడీ, బట్ ఎమోషనలీ దే ఆర్ నాట్ రెడీ అండి. ఇక్కడ ఏంటంటే లైఫ్లో ప్రతిదీ లాజిక్తో తీసుకోలేమండి నిర్ణయాలు. నాకు కన్ఫ్యూజన్గా ఉంది, మెంటల్గా రెడీ ఉండడం ఏంటి, ఎమోషనల్గా నాట్ రెడీ అనడం ఏంటి. అంటే ఇక్కడ లైఫ్ అనేది ఈజ్ ఇట్ కంప్లీట్లీ ఎమోషనలా, మెంటలా? మనకి ఒక పార్ట్నర్ని చూస్ చేసుకోవటం, ఒక ఫ్రెండ్ని చూస్ చేసుకోవటం, మనం ఒకరితో జర్నీ స్టార్ట్ చేయాలి అనుకోవటం, దీని మీద కూడా మనకి లాజిక్స్ అనేవి పనిచేస్తాయా సార్? ఖచ్చితంగా లాజిక్స్ ఉండాలి, లాజిక్స్ పనిచేస్తాయి. బట్ ఇమోషన్ లేకుండా లాజిక్స్ నిలబడవండి. ఇప్పుడు ఒక 100 లాజిక్స్ని ఒక చిన్న ఎమోషన్ ఓడించగలుగుతుంది. ఇప్పుడు ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఏదైనా పని చేయడానికి చిన్న పని, ఇగో షార్ట్ టర్మ్ గోల్ అనుకోవచ్చు, లాంగ్ టర్మ్ గోల్ అనుకోవచ్చు. వెరీ షార్ట్ టర్మ్ గోల్కి ఇమోషన్స్తో పని లేదండి. నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యి, అంటే నాకు కావాల్సిన స్కిల్స్ ఉండి, నేను చేయగలిగిన కావాల్సిన అవేర్నెస్ ఉంటే లాజిక్స్తో దాన్ని కంప్లీట్ చేయగలుగుతాను చిన్న పని. అది ఒక పెద్ద టాస్క్ అనుకోండి, ఎన్ని లాజిక్స్ ఉన్నా, ఎన్ని స్కిల్స్ ఉన్నా మనం దాన్ని పూర్తి చేయలేము, ఎంజాయ్ చేయలేము. అక్కడ ఇమోషనల్ కనెక్ట్ ఇంపార్టెంట్. ఇమోషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఏంటంటే ఇమోషనల్గా కనెక్ట్ అయినప్పుడు ఆ ప్రాసెస్లో, ప్రయాణంలో, ఇప్పుడు మన పెళ్ళి ఎగ్జాంపుల్ తీసుకుందాం. వైవాహిక జీవితంలో, మ్యారీడ్ లైఫ్లో ఇట్ ఈస్ ఏంటంటే షార్ట్ ఇన్నింగ్స్ కాదు. ఇంతకుముందు మనం అనుకున్నాం క్రికెట్ మ్యాచ్లా కాదు, 2020 కాదు, ఓడిఐ కాదు, టెస్ట్ మ్యాచ్ కాదు, లైఫ్ టైం మ్యాచ్. ఇది లైఫ్ టైం జర్నీ. ఇందులో మ్యారేజ్ లైఫ్లో ఎన్నో ఒడుగుదొడుగులు ఉంటాయి. ప్రతి సెట్ బ్యాక్ని, ఛాలెంజెస్ని, రిజెక్షన్స్ని, నోస్ని అన్నిటిని ఎదుర్కోవడానికి ఒక ఇమోషన్ గట్టిగా ఉండాలండి. పర్పస్, మ్యారేజ్కున్న పర్పస్ ఏంటి, మ్యారేజ్తో తనకు అనుసంధానమైంది, కనెక్ట్ అయిన ఇమోషన్ ఏంటి, ఒక్క ఇమోషన్ అండి ఆ మ్యారేజ్ని నిలుపుతుంది. ఎన్ని లాజిక్స్ అడ్డం వచ్చినా, లాజికల్గా కష్టాలు, మెటీరియల్గా కష్టాలు ఉన్నా కానీ ఒక ఇమోషన్, స్ట్రాంగ్ ఇమోషన్ ఉంటే వాళ్ళ బంధాన్ని నిలబెట్టుకుంటారు. తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యి అన్నిటిని సమకూర్చుకుంటారు. వాళ్ళు లాజికల్గా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆ ఛాలెంజెస్ని అధిగమించి
దే గెట్ స్ట్రాంగ్, వాళ్ళు మంచిగా గట్టిగా ముందుకెళ్తారు, సంతోషంగా ముందుకెళ్తారు. సో ఇక్కడ ఏంటంటే సమతుల్యత, బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లాజిక్స్ ఉండాలి, ఇమోషన్స్ ఉండాలి. అలాగని ఓన్లీ ఇమోషన్స్ మీద బంధం నిలబడదండి. బంధమే కాదు, ఏది కూడా ఓన్లీ ఇమోషన్స్ మీద తీసుకోకూడదండి. ఇమోషన్స్కి సెక్యూరిటీ, బ్యాకప్ లాజిక్స్ ఉండాలండి. అలాగే లాజిక్స్కి కూడా ఇమోషన్ సపోర్ట్ కావాలి. ఈ రెండు కలిసినప్పుడు, సింపుల్గా చెప్పాలంటే మైండ్ అండ్ హార్ట్ ఈ రెండు కలయికతో తీసుకునే ఏ డిసిషన్ అయినా వండర్ఫుల్ రిజల్ట్స్ ఇస్తుందండి. అందులో మ్యారేజ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ బిగ్ డిసిషన్ అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డిసిషన్. ఈ విషయంలో అంటే మైండ్ని, మనసుని రెండింటిని బ్యాలెన్సింగ్ చేస్తూ రెండింటికి కలయిక. ఒక మెంటల్గా ప్రిపేర్ అయినాను బట్ ఎమోషనల్గా ప్రిపేర్ అవ్వలేను, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓన్లీ ఎమోషనల్గా ప్రిపేర్ అయ్యాను, మెంటల్గా ప్రిపేర్ అవ్వలేదు. ఈ రెండు కాకుండా అండి మెటీరియల్ ప్రిపరేషన్ కూడా ఇంపార్టెంట్. అంటే మ్యారిటల్ ప్రిపరేషన్, పెళ్ళిలో తర్వాత పెళ్ళి అనగానే ఒక కమిట్మెంట్ అన్నది బిగ్గెస్ట్ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్కి నేను ప్రిపేర్ అయ్యాను, మెటీరియల్గా ప్రిపేర్ అయ్యాను. పెళ్ళి అంటే టైం ఇవ్వాలి, టైం అండ్ స్పేస్ ఇవ్వాలి, బాధ్యతలు మోయాలి. ఎదుటి మన ఇమోషన్స్ మేనేజ్ చేయడమే కాదు, లైఫ్ పార్ట్నర్ ఇమోషన్స్ని మేనేజ్ చేయాలి. అంతేకాదు లైఫ్ పార్ట్నర్ కాదు, లైఫ్ పార్ట్నర్తో వచ్చిన వాళ్ళ ఇమోషనల్ బ్యాగేజ్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, లైఫ్ పార్ట్నర్కి ఉండే బిలీఫ్స్ కావచ్చు, నమ్మకాలు కావచ్చు, వాల్యూస్ కావచ్చు, తన వ్యక్తిత్వాన్ని, తన పర్సనాలిటీని, నాట్ బయాలజికల్ పర్సనాలిటీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సాఫ్ట్ పర్సనాలిటీ. తన అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, వ్యక్తిత్వం ఎలా ఉంది, వాళ్ళ కోపింగ్ మెకానిజమ్స్ ఎలా ఉన్నాయి, ఇమోషనల్గా ట్రిగర్ అయినప్పుడు ఎలా కోపప్ అవుతారు, కోపం వచ్చినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా రెస్పాండ్ అవుతారు. సో ఓవరాల్గా అండి ఇక్కడ దే ఆర్ నాట్ జస్ట్ మ్యారింగ్ ఏ పర్సన్, దే ఆర్ మ్యారింగ్ ద ఎంటైర్ దేర్ లైఫ్ పార్ట్నర్స్ బ్యాగేజ్ అండ్ ఫ్యామిలీ. అలాగే ఆ లైఫ్ పార్ట్నర్కి ఇప్పుడు పెళ్లి చేసుకోబోయే వాళ్ళ బ్యాగేజ్ని కూడా యాక్సెప్ట్ చేయడానికి కావాల్సిన అలైన్మెంట్. సో ఇట్స్ అబౌట్ అలైన్మెంట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఈ అవేర్నెస్ అనేది, ఈ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పెళ్ళికి కావాల్సిన ప్రిపరేషన్లో, సిద్ధతలో ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఇమోషనల్ ప్రిపరేషన్, మెంటల్ ప్రిపరేషన్ అండ్ మ్యారిటల్ ప్రిపరేషన్ విచ్ ఇస్ మెటీరియల్ ప్రిపరేషన్. లైక్ ఓవరాల్గా మనకు కావాల్సిన కమిట్మెంట్. ఓకే, ఇంకోటి సార్, మ్యారేజ్కి అనేటప్పటికీ సరౌండింగ్స్ ప్రెషర్ ఉంటుంది. ఈ ప్రెషర్ తీసుకుని పెళ్లి చేసుకోవటం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇది నాట్ ఓన్లీ సరౌండింగ్సే అండి, సరౌండింగ్స్ ప్రెషర్ ఉంటుంది, ఏజ్ ఉంటుంది, ఏజ్ అయిపోతుందని ఏజ్ ప్రెషర్ ఉంటుంది, తల్లిదండ్రుల ప్రెషర్ ఉంటుంది, సొసైటీ ప్రెషర్ ఉంటుంది, తర్వాత వాళ్ళ అవసరాలకు ఉన్న ప్రెషర్ కూడా ఉంటుంది, సెల్ఫ్ అవసరాలు. అది మెటీరియలిస్ట్గా కావచ్చు, పెళ్లి చేసుకుంటే ఇద్దరు సాలరీస్ కలుస్తాయనో, లేకుంటే ఆస్తులు కలుస్తాయనో, కట్నాలు వస్తాయనో. ఇట్లా ఆలోచించే వాళ్ళు ఉన్నారా? ఓన్లీ కట్నం కోసము ఆస్తులు కలుస్తాయని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, మెటీరియల్గా కొంచెం స్ట్రాంగ్ అవుతామని చేసుకున్న వాళ్ళు ఉన్నారు. పేరెంట్స్ ప్రెషర్ పెట్టారు, లేకుంటే సొసైటీ ఏమో అనుకుంటుంది నాకు పెళ్ళి అవ్వట్లేదు, లేట్ అవుతుందని వాళ్ళ కోరం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఏజ్ అయిపోతుంది, నాకు 30 దాటేస్తున్నాయి, లేక 28 దాటుతున్నాయని ఏజ్ ప్రెషర్తో చేసుకుంటున్నారు. నేను చెప్పేది ఒకటే అండి, ఏజు, సొసైటల్ ప్రెషరు, పేరెంట్స్ ప్రెషరు, లేకుంటే మెటీరియల్ నీడ్స్ కోరమో, అవసరాల కోరమో పెళ్ళి చేసుకోవద్దండి. పెళ్ళిని ఒక క్లారిటీతో చేసుకోవాలండి. ఇవన్నీ ఒక కన్సిడరేషన్లో మనం దాన్ని ఇగ్నోర్ చేయొద్దు, విస్మరించవద్దు, కానీ వాటి కోరం మాత్రం పెళ్ళి చేసుకోకూడదండి. ఇమోషనల్ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మెంటల్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కమిట్మెంట్, పెళ్ళికి కావాల్సిన కమిట్మెంట్ మీద ఇమోషనల్ క్లారిటీ అండ్ మెంటల్ యాక్సెప్టెన్స్ ఉంటేనే పెళ్లి చేసుకోవాలి. లేకుంటే పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఆ పెళ్ళిళ్ళ గొడవలు, డైలీ స్ట్రగుల్స్, ఆ పెళ్ళి ఒక్కొక్కసారి బ్రేకప్ వరకు కూడా దారితీయవచ్చు. ప్రతినిత్యం స్ట్రెస్ని, గొడవలతో సఫర్ అవుతుంటారు ఎక్కువ. అయితే సార్, కొంతమంది నాకు పెళ్ళొద్దు, నేను ఒంటరిగా ఉంటా అని ఒక భారీ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అసలు మ్యారేజ్ కాకుండా, మ్యారేజ్ ఈజ్ ద నీడ్, అలాంటి వాళ్ళకి అసలు ఒంటరిగా ఉండాలి అనుకునేటప్పుడు వాళ్ళకి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? మ్యారేజ్ వద్దు, నేను ఒంటరిగా ఉంటాను. ఓకే, పెళ్ళి చేసుకోవాలా చేసుకోవద్దా అని 100% పర్సనల్ చాయిస్, వ్యక్తిగత చాయిస్. నేను ఒకటే చెప్తానండి, ప్రతి లైఫ్లో ఏ డిసిషన్కైనా పెయిన్ ఉంటుంది, గెయిన్ ఉంటుంది. పెయిన్ ఎప్పుడు చిన్నగా ఉండాలి, గెయిన్ ఎప్పుడు పెద్దగా ఉండాలి. సో పెళ్ళి చేసుకుంటే పెయిన్ తక్కువ ఉంది, గెయిన్ ఎక్కువ ఉంది అన్న వాళ్ళకి లెట్ దెమ్ బీ లైక్ దట్. అలాగే నాకు పెళ్లితో పెయిన్ తక్కువ ఉంది, గెయిన్ ఎక్కువ ఉంది అంటే వాళ్ళు పెళ్ళే చేసుకోవాలి, లేకుంటే వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతారు. ఇది పక్కన పెడితే వాళ్ళకు పెళ్లిలో పెయిన్ తక్కువ ఉంది, గెయిన్ ఎక్కువ ఉంది, నేను పెళ్లి చేసుకోను అంటే వండర్ఫుల్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. ఇక్కడ ఏంటంటే వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయ్యారా, ఒంటరితనాన్ని, అంటే మామూలుగా పెళ్లి చేసుకోకుండా తోడు, నీడ కొన్ని వస్తాయి కదా, బ్యాక్ సపోర్ట్ ఉంటుంది, ఫ్యామిలీ సపోర్ట్, సోషల్ సపోర్ట్ అండ్ డిఫరెంట్ ఏవైతే ఉంటాయో వాటి కోసం వాళ్ళు డిప్రైవ్ అవ్వకూడదు, వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అవ్వాలా. అంటే తనకు ఒంటరితనం అంటే ఇష్టం లేని వాళ్ళు పెళ్లి చేసుకోకుంటే ఖచ్చితంగా నేను ఆన్సర్ నో చెప్తానండి. ఒక్కరు కూడా ఉండగలగాలి, ఒక్కరు సోలో ట్రిప్స్ వేయగలగాలి, లేదా ఫ్రెండ్స్ ఉండగలగాలి. ఇది అవ్వ కావాలి, బువ్వ కావాలి రెండంటే అవ్వదండి, ఏదో ఒకటే అవుతుంది.
పెళ్లిలో వచ్చే కొన్ని పెయిన్స్ కోరం వాళ్ళు పెళ్లి చేసుకోరు, లేకుంటే పెళ్ళి అంటే వాళ్ళకి ఇష్టం లేకపోవడం ద్వారా చేసుకోరు. వాటి కారణాలు కూడా ఉంటాయండి. పెళ్లిలో చాలా వరకు గొడవలు అవుతుంటాయి. నుంచి వాళ్ళు చూసిన ఎమోషనల్ ట్రామాస్ కావచ్చు, లైక్ బ్యాగేజ్ కావచ్చు, మేబీ తల్లిదండ్రులు బాగా గొడవపడుతున్నారు, లేకుంటే సొసైటీలో పెళ్లిలో ఇలాంటి అరాచకాలు అవుతున్నాయి, క్రైమ్ పెరుగుతుంది, భార్యాభర్తల మధ్య రియల్ లవ్ లోపిస్తుంది, ఓన్లీ మెటీరియల్ కనెక్ట్ అవుతున్నారు, లేకుంటే ఒక నెగిటివ్ పర్స్పెక్టివ్. పాజిటివ్స్ లేవని కాదు, చాలా పాజిటివ్స్ ఉన్నాయి, బట్ నెగిటివ్స్ కూడా ఉన్నాయి. సో మన దృష్టి ఎప్పుడైనా దేని మీద ఫోకస్ పెడితే అవే ఎక్కువ కనపడతాయి. ఇప్పుడు నెగిటివ్ చూసే వాళ్ళకి అన్ని నెగిటివ్స్ కనపడతాయి. అలాగని వాళ్ళు నెగిటివ్ వ్యక్తులు అని చెప్పట్లేదు పెళ్లి చేసుకున్న వాళ్ళు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒంటరిగా నువ్వు జీవించగలుగుతావా, ఇమోషనల్ సపోర్ట్ సొంతంగా ఇన్నర్గా ఎమోషనల్ సపోర్ట్ జనరేట్ చేసుకోగలుగుతావు. ఎవరు చుట్టుపక్కల ఎవరు లేకున్నా ఐఎమ్ ఇమోషనల్లీ స్టేబుల్, నాకు బయట నుంచి ఇమోషనల్ సపోర్ట్ అవసరం లేదు, నాకు నేనే క్రియేట్ చేసుకుంటాను. లేకుంటే ఐ విల్ క్రియేట్ మై లిమిటెడ్ సర్కిల్, ఫ్రెండ్స్ని కావచ్చు, లేకుంటే ఇక బయట ఏదైనా కావచ్చు. అండ్ ఈవెన్ ఫ్రెండ్స్ కూడా ఎల్లప్పుడూ శాశ్వతం కాదు, ఫ్రెండ్స్ కూడా ఎప్పటికీ వాళ్ళతో పాటు ఉండరు, వాళ్ళకి పెళ్ళిళ్ళై దూరం అవుతారు. అలాంటి ఫ్రెండ్స్ కూడా దూరం అయినప్పుడు, ఆ అటాచ్మెంట్ లేనప్పుడు, డిటాచ్ అయినప్పుడు నువ్వు తట్టుకోగలవా? కెన్ యూ మేనేజ్? ఈ ఫ్రెండ్ కాకుండా ఒక కొత్త ఫ్రెండ్షిప్ మళ్ళీ చేసుకోగలుగుతారా? సో లోన్లీనెస్ని, ఒంటరితనాన్ని నేను ఛేదించగలుగుతాను, ఎమోషనల్ ఎంప్టీనెస్ అని నాలో రానివ్వను, ఇమోషనల్ సపోర్ట్ నాలో నేనే చూసుకుంటాను. సొసైటల్ సపోర్ట్ నాకు అంటే మ్యారేజ్తో వచ్చే సొసైటల్ సపోర్ట్ కాకుండా నాకంటున్న సోషల్ సపోర్ట్ చాలు నాకు. మెటీరియల్ నీడ్స్ పక్కన పెడదాం, అందరికీ ఈరోజు అంటే సంపాదిస్తున్నారు, బ్రెడ్ విన్నర్స్, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, బిజినెస్ ఆర్ ఎంప్లాయ్మెంట్, మెటీరియల్గా ఇబ్బందులు లేవు, ఆల్మోస్ట్ దట్స్ నాట్ అన్ ఇష్యూ. బట్ ఈవెన్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా, అది కూడా ఆలోచించాలి. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, బట్ అట్ వన్ స్టేజ్. ఇప్పుడు ఇద్దరు తోబుట్టులు ఉంటారు, ఓకే, ఒకరు పెళ్లి చేసుకుంటారు, ఒకరు చేసుకోరు. అమ్మ నాన్న ఉంటారు. ఇప్పుడు అమ్మ నాన్న పర్మనెంట్ శాశ్వతం గారు, వాళ్ళకు బయాలజికల్గా వాళ్ళు ముందెళ్ళిపోతారు, వయసులో పెద్ద ముందెళ్ళిపోతారు, ఓకే, 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు ముందెళ్ళిపోతారు. తోబుట్టులు సేమ్ ఏజ్ ఉన్నా కానీ వాళ్ళకి పెళ్ళే వాళ్ళ బాధ్యతలు ఉంటాయి. సో ఎప్పటికీ అలాంటి ఎమోషనల్ సపోర్ట్ కానీ వాళ్ళ అంటే యాక్సెస్ కానీ, వాళ్ళతో టైం, క్వాలిటీ టైం, స్పేస్ ఇవ్వలేము. వాళ్ళకి లైఫ్ పార్ట్నర్ ఉంటారు, వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళ బాధ్యతలు ఉంటాయి. సో స్లోగా ఆ డిస్టెన్స్ పెరుగుతుంది. ఆ డిస్టెన్స్ని యాక్సెప్ట్ చేయగలుగుతారా? లైఫ్ని వితౌట్ మ్యారేజ్ సింగిల్గా సోలోగా జీవించడానికి ఎంప్టీనెస్ లేకుండా, ఇమోషనల్ ఎంప్టీనెస్ లేకుండా, మెంటల్గా వెలితితనం లేకుండా సర్వైవ్ అవ్వగలిగితే, సెల్ఫ్గా తను ఇమోషనల్గా, మెంటల్గా క్లారిటీగా, స్టేబుల్గా ఉండగలిగితే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అండి, నో ప్రాబ్లం. బట్ ఈ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సార్, కొంతమంది పాస్ట్ లైఫ్ అంటే వేరే వాళ్ళని లవ్ చేయటము, లేదంటే ఎమోషనల్గా కనెక్ట్ అవ్వటం, ఇలాంటి వాళ్ళు పెళ్ళికి సిద్ధంగా ఉండాలి అంటే వాళ్ళు చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏంటి? పాస్ట్ లైఫ్ ట్రామాస్, పాస్ట్ లైఫ్ ఎమోషన్స్ ఏవైనా ఇంకా ఉంటాయి? వెరీ సింపుల్ అండి. ఇలాంటి వాళ్ళు పాస్ట్ లైఫ్ బ్యాగేజ్ కానీ ఇమోషనల్ ట్రామాస్ ఉన్న వాళ్ళు మొట్టమొదటి చేయాల్సింది పెళ్ళికి ముందు వాళ్ళ ఉన్న బ్యాగేజ్ని దించుకోవడము. ఇమోషనల్గా వాళ్ళు ఏంటంటే ఇమోషనల్గా బ్యాగేజ్ దించుకొని ఇమోషనల్ క్లారిటీ తెచ్చుకోవాలి. ఎలాంటి పాత గాయాలను వాళ్ళు క్యారీ చేస్తే ఆ గాయాలని కొత్తగా పెళ్ళైన తర్వాత లైఫ్ పార్ట్నర్ పైన ప్రభావితం చాలా చాలా ఉంటాయండి. వాళ్ళ మీద ఉంటుంది, సొంతంగా వాళ్ళపైన కూడా ఉంటుంది, వాళ్ళ లైఫ్ పార్ట్నర్ మీద కూడా ఉంటుంది. అంతేకాదు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఇంపాక్ట్ అవుతుంది, ఎంటైర్ వర్క్ ప్లేస్లో కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే అప్పటి వరకు ఆ ఇమోషనల్ బ్యాగేజ్, తనలోనే ఉన్న ఇమోషనల్ బ్యాగేజ్ కాస్త పెళ్లి తర్వాత ట్రాన్స్ఫర్ అవుతుంది, అందరికీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, లైఫ్ పార్ట్నర్కి, వాళ్ళ పేరెంట్స్కి. ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్ప్లోడ్ అవుతుంది, ఇప్పుడు ఇంకా మ్యాగ్నిఫై అవుతుంటుంది అది. సో అలాంటప్పుడు నష్టాలు ఎక్కువ జరుగుతాయి. వాళ్ళకున్న ఇమోషనల్ బ్యాగేజ్ని దించుకోవాలి. అంటే ఆ పాస్ట్ ఈజ్ పాస్ట్, అది ట్రామా, అది ఎంత పెద్ద ట్రామానా చిన్న ట్రామానా, దే హ్యావ్ టు కమ్, దే హ్యావ్ టు అక్సెప్ట్ ద రియాలిటీ. గతంలో ఏం జరిగినా అది రియాలిటీ, దాన్ని ఏం మార్చలేమండి మనం. దించుకోవాలి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి మనస్ఫూర్తిగా. ఎదుటి వ్యక్తిని మనము ఎంత క్షమించాలంటే క్షమించేసేయాలి మనస్ఫూర్తిగా. మనం క్షమించుకోవాలనుకుంటే మనం క్షమించుకోవాలి. అలా అయినప్పుడే అది కొంచెం ఆ వెయిట్ అనేది తగ్గుతుంది, క్లియర్గా అవుతుంది. ఇంకా జ్ఞాపకాలు వెళ్ళట్లేదంటే కౌన్సిలింగ్లు, థెరపీలు ఇలాంటి వాటిని అప్రోచ్ అవి ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకొని ఆ బ్యాగేజ్ని దించుకున్నాకే మళ్ళీ వాళ్ళు పెళ్ళికి ముందుకు వెళ్ళాలండి. ఆ బ్యాగేజ్ దించుకోకుండా పెళ్ళికి ముందుకు వెళ్తే మాత్రం వాళ్ళు సఫర్ అవుతారు, తనతో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా సఫర్ అవుతారు, లైఫ్ పార్ట్నర్తో పాటు. ఓకే, అయితే సార్ ఇప్పుడు మన దగ్గరికి వచ్చే క్లయింట్స్కి అంటే మనం ఇచ్చే సపోర్ట్ ఎట్లా ఉంటుంది? అంటే ఒక ఎమోషనల్గా, మీరు ఎమోషనల్గా, లాజికల్గా, లేదంటే ఫిజికల్గా, మెటీరియల్గా ఎన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలి అంటే మనం ఇచ్చే కోచింగ్ ఎట్లా ఉంటుంది? సో బేసికల్గా అంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చే కపుల్స్ కోచింగ్లో నేను మెయిన్ ప్రయారిటీ అని ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అండి. వాళ్ళకి కావాల్సిన ఎమోషనల్ రెగ్యులేషన్, ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది నేను వాళ్ళకు అంటే వీటి మీద ఎక్కువ వర్క్ చేస్తాను. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇమోషనల్ బ్యాగేజ్ని కొత్తగా సృష్టించుకోము.
కొత్తవి రావు, పాతది ఉన్నా కానీ దించేసుకుంటాం స్లోగా. హీలింగ్ పాత వాటికి కొంచెం ఇమోషనల్ అవేర్నెస్ తోటి రెగ్యులేషన్ తగ్గుతుంది. పాత గాయాల మ్యాగ్నిట్యూడ్ తగ్గి స్లోగా తగ్గుతాయి, సడన్గా పోవు. అలాగే కొత్తగా మళ్ళీ కొత్త గాయాలు అంటే ఆల్రెడీ భావోద్వేగ గాయాలు ఉంటాయి మనిషికి, శరీరంలో కనిపించే గాయాల కంటే ఇవి చాలా పవర్ఫుల్. వాటిని హీల్ చేయడంతో పాటు మళ్ళీ కొత్త గాయాలు అవ్వకుండా, కొత్తగా మళ్ళీ డ్యామేజ్ మనస్పర్ధలతో మళ్ళీ డ్యామేజ్ అవ్వకుండా, తనలో అంతర్గత సంఘర్షణ కాకుండా వాళ్ళ లైఫ్ పార్ట్నర్తో కూడా ఒక సఖ్యత, ఒక అలైన్మెంటు, ఒక ప్రాపర్గా ఎమోషనల్గా ఇద్దరి మధ్యలో డిసగ్రిమెంట్స్ వచ్చినా, మనస్పర్ధలు వచ్చినా, చిన్న ఏమన్నా భేదాభిప్రాయాలు వచ్చినా కూడా ఇమోషనల్గా ట్రిగ్గర్ అవ్వకుండా పాస్ట్ బ్యాగేజ్ని తీసుకొచ్చి ఏదో మనస్పర్ధ వచ్చినప్పుడు దాన్ని మోస్తూ ఉన్నప్పుడు అది పెద్దగా అవుతుంది మళ్ళీ నెక్స్ట్ టైం కూడా. సో ఇక్కడ ఒక ఇమోషనల్గా మనం ట్రిగ్గర్ అవ్వకుండా ఉండడానికి కావాల్సిన అవేర్నెస్ ఏంటి, నెగిటివ్ సిచ్యువేషన్ని మనం ఎలా అడాప్ట్ చేసుకోవాలా, కోపింగ్ మెకానిజమ్స్ ఏంటి. ఇప్పుడు కోపం అనేది ఒక యాంగర్ ఇష్యూ అండి. అది యాంగర్ ఇష్యూ అనేది సర్వైవల్ ఇన్స్టింక్ట్. కోపం రావడంలో తప్పులేదు, బట్ ఆ కోపాన్ని ఎలా వ్యక్తపరచాలి, హెల్తీ వేగా ఎలా మనం ఎక్స్ప్రెస్ చేయాలి. ఒక ఎదుటి వ్యక్తికి లైఫ్ పార్ట్నర్ కోపం వచ్చినప్పుడు మనము దాన్ని ఎలా కోపింగ్ చేస్తాం, కోపింగ్ మెకానిజం ఏంటి. తన కోపాన్ని మనం పెంచి పోషిస్తామా, లేకపోతే తిరిగి మనం కూడా కోపడతామా, లేకుంటే తన కోపాన్ని అర్థం చేసుకొని అక్కడితో డీఎస్కలేట్ చేస్తామా. ఇక్కడ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు తన కోపాన్ని, తన ఎమోషన్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేసుకుంటాడు, ఎలా అర్థం చేసుకొని ఎక్స్ప్రెస్ చేసుకుంటాడు, ఎదుటి వ్యక్తి ఇమోషన్స్, లైఫ్ పార్ట్నర్ ఇమోషన్స్ని కూడా ఎలా ఇంటర్ప్రిట్ చేసి ఎలా అర్థం చేసుకొని కనెక్ట్ అవ్వగలుగుతాడు. ఇద్దరి మధ్యలో టూ వే ఇమోషనల్ కాన్వర్సేషన్స్ పైన అవేర్నెస్ అనేది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండి. ఇది ఓన్లీ నెగిటివ్ ఎమోషన్సే కాదు, ఈవెన్ పాజిటివ్ ఎమోషన్స్ కూడా. చాలామంది సంతోషాన్ని కూడా వ్యక్తపరచలేరండి, సర్ప్రైజ్ అండ్ హ్యాపీనెస్. ప్రేమ కొన్నంత ప్రేమ ఉంటుందండి, బయట చూపించుకోలేరు. మొత్తం జరిగే నష్టం అంతా జరిగినాక అన్నీ బయటపడతాయి. ఈ లైఫ్ పార్ట్నర్ నా దగ్గరకు వచ్చే కపుల్స్ అలాగే ఉంటుంది. భార్య భర్తల మధ్యలో ప్రేమ లేదని గొడవపడతారు. ఫైనల్గా సెషన్స్లో అర్థమైంది ఏంటంటే వీళ్ళకున్నంత ప్రేమ ఏ జంటకు లేనన్న స్థాయికి రీచ్ అవుతాం అండర్స్టాండింగ్ లెవెల్. కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంటారు. ఒకరి మీద ఉన్న ఒకరి ప్రేమని బయటికి ఎక్స్ప్రెస్ చేయకుంటే, ఇప్పుడు నా జేబులో నిండా డబ్బులు ఉన్నాయి, నేను పస్తులు ఉంటున్నాను నాకు తెలియక. ఎన్ని డబ్బులున్నా మనకు అవసరానికి ఉపయోగపడకుంటే అది లేనట్టే కదా, పేదరికం లాగానే. ఇలాగ ప్రేమ ఉండి మన ప్రేమను వ్యక్తపరచుకుంటే, సంతోషాన్ని మనం బయటికి వ్యక్తపరచుకుంటే, ఎనీ పాజిటివ్ ఎమోషన్స్ మనం బయట ఎక్స్ప్రెస్ చేయకుంటే జరిగే నష్టము నెగిటివ్ ఎమోషన్స్తో జరిగే నష్టం కంటే కూడా ఎక్కువ. ఓకే. సో అందుకే పాజిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్ హెల్తీ వేగా ఎక్స్ప్రెస్ చేయడము, ఒకరినొకరు ఇమోషనల్గా కనెక్ట్ అవ్వడం. ఇమోషనల్ కనెక్ట్ అనేది నీడ్ ఆఫ్ ది అవర్ అండి. ఇప్పుడు ప్రేమ తక్కువ పర్లేదండి, ఇమోషనల్ కనెక్ట్ ఎక్కువ ఉండాలి. దిస్ ఈజ్ ద నీడ్ ఆఫ్ కరెక్ట్ మోడర్న్ లైఫ్. ఇప్పుడున్న మోడర్న్ కపుల్స్కి ఇమోషనల్ కనెక్ట్ ఈజ్ ద బిగ్గెస్ట్ నీడ్ దెన్ లవ్ అండ్ మెటీరియల్ వెల్త్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, మీలో ఎవరికైనా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద డౌట్ ఉంది, నేను నా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అండ్ నా లాజికల్ బ్రెయిన్ దీనికి యాక్టివేట్ చేయలేకపోతున్నాను, అసలు ఎమోషన్స్ అండ్ లాజిక్స్ ఎలా వర్కౌట్ అవుతాయి, ఇవన్నీ కూడా మీకు డౌట్స్ ఉన్నాయి కదా. సో మీరు కానీ సెషన్స్లో పాల్గొనాలి అండ్ దీన్ని ఇంకొంచెం మీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని పెంచుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. అలాగే ఈ స్క్రీన్ పైన ఎప్పుడు ఆ సెషన్స్ ఉంటాయో డేట్స్ కూడా ఉంటాయి. ఆ డేట్స్లో మీకు కంప్లీట్ వెబినార్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ.